టేస్టీగా ఉండే వంకాయ టమాటా కూర ఎలా చేయాలో చూసేయండి. నేను మీ గాయత్రి, శ్రీమాత్రే నమః. మా అమ్మాయి వంకాయ టమాటా కూర చేస్తుంది, మీరు చూసేయండి. నూనె వేసుకుందండి, ఆవాలు, జీలకర్ర, కొంచెం మినప్పప్పు, శనగపప్పు, పోపు దినుసులన్నీ వేసుకున్నది. కొంచెం వేగేదాకా వెయిట్ చేద్దామండి. మిర్చి కూడా వేసుకున్నామండి, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ వేసింది. అవి వేగేదాకా వెయిట్ చేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, అది వేగేదాకా కొద్దిసేపు వెయిట్ చేద్దామండి. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసేస్తుందండి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. టమాటాలు కూడా వేసేసామండి. రోజువారీ చేసుకునే కూరలు పెద్ద టైం ఏం పట్టవండి, అన్నీ రెడీ చేసుకుంటే. సాల్ట్ సరిపడా, చక్కగా ఒక పావు గంటలో కర్రీ అయిపోతుందండి. ఇప్పుడైతే అన్నీ వేసేసింది కదా, కలుపుతోంది. అవి కొంచెం సేపు మగ్గేదాకా మూత పెట్టుకుందామండి. మగ్గినాక చూడొచ్చు. పైన కొన్ని వాటర్ పోసుకున్నామండి, ఎందుకంటే ఏదన్నా కర్రీల్లో డైరెక్ట్ పోసే కంటే ఇట్లా ఆవిరి మీద ఉడికిస్తే కూడా వాటర్ డైరెక్ట్ కాకుండా ఇట్లా మంచిగా ఉడుకుతాయండి. హాఫ్ ఉడికిందండి, ఇంకొంచెం సేపు ఉడకాలి. చూస్తున్నారు కదా, పైన వాటర్ పెడితే కిందన అడుగంటకుండా వాటర్ వస్తాయి, మంచిగా ఉడుకుతాయండి. అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ అయిపోయిందండి. కారము, కొత్తిమీర చల్లుకోవాలి. కారం సరిపోయినంత, ధనియాల పొడి కొంచెం, కొత్తిమీర. ఫినిషింగ్ టచ్గా వంకాయ టమాటా కూర రెడీ అయిపోయిందండి.